Prosonic experience the finest UPVC windows and doors. 77997 79088. రీసెంట్గా న్యూయార్క్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే భార్య ఎంఆర్ఐ స్కాన్ కోసం లోపల ఉండగా భర్త అనుకోకుండా లోపలికి వెళితే లేదా ఆమె పిలిస్తేనో మొత్తానికి లోపలికి వెళితే అతను మెళ్ళో వేసుకున్నటువంటి 9 kgs వెయిట్ ఉన్న మెటల్ చైన్ వల్ల అతను ఎంఆర్ఐ స్కాన్ని టచ్ అయిపోయి దాంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్ 2001లో కూడా ఒక 6 ఏళ్ల పిల్లాడి విషయంలో జరిగింది. దానికంటే ముందో తర్వాతనో మన ఏలూరులో కూడా, ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో కూడా ఒక మహిళ అలాగే ఎంఆర్ఐ స్కాన్ లోపలికి వెళ్ళినప్పుడు చనిపోవటం, ఇవన్నీ వరుసగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కాకపోయినప్పటికీ ఎంఆర్ఐ మెషిన్కి ఈ మెటల్కి ఏదో సంథింగ్ పడదు అని మాత్రం అర్థమవుతుంది. కానీ అందుకేనేమో ఎంఆర్ఐ స్కాన్కి ఎవరైనా లోపలికి వెళ్ళేటప్పుడు మెడలో ఏమన్నా చైన్స్ ఉన్నాయా, చివరికి లేడీస్కి చెవులకి ఉన్నటువంటి ఈ హ్యాంగింగ్స్, పోగులు అన్నీ కూడా తీసేస్తారు, ఏది ఉందనివ్వరు అసలు. మరి అలాంటిది ఇవన్నీ తెలియక అతను వెళ్ళాడా లోపలికి? రెగ్యులర్గా స్కాన్స్కి అతను లోపలికి వెళ్తూనే ఉంటాడు వైఫ్తో పాటు అని చెప్తున్నారు. మరి అలా ఎలా జరిగిందనేది తెలియదు. ఇదే విషయం మీద మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు లండన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ పూలి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. మీరు కూడా చూసుంటారు న్యూయార్క్ ఇన్సిడెంట్. ఎట్లా అసలు అంత లావు చైన్, 9 kgల చైన్ ఎలా వేసుకున్నాడు అనేది ఒకటైతే, ఆ చైన్ వేసుకుని లోపలికి అంటే మర్చిపోయి వెళ్ళిపోయాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ కూడా చైన్స్ నార్మల్గా అలో చేయరు కదా, అలా ఎలా అలో చేశాడు? అసలు అంత చైన్ తోటి లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఎంఆర్ఐ స్కాన్ మిషన్ అతన్ని అట్రాక్ట్ చేసేసి అతను అక్కడికక్కడే చనిపోవటం ఏంటి అర్థం కాలేదు డాక్టర్ గారు. ఒకసారి చెప్పరా, ఎందుకు అలా అయింది? ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా ఎంఆర్ఐ స్కాన్ల దగ్గర. చాలా మంచి పాయింట్ అండి. బిఫోర్ ఈ ఎంఆర్ఐ స్కాన్ గురించి వెళ్లే ముందు ఫస్ట్ ఒక అవగాహన, స్కాన్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ స్కాన్ కి ఏది ఉండాలి ఏది ఉండకూడదు చూసుకుంటే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ స్కాన్, ఇప్పుడు ఇది ఒక ఎంఆర్ఐ స్కాన్ ఉన్నప్పుడు మెటల్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో భయపడాలి. సో ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ గురించి. సో దీంట్లో 3 రకాలుగా డివైడ్ చేద్దాం. కొంతమంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటారు, పర్వాలేదు, సౌండ్ వేవ్స్. దాంట్లో సిటీ స్కాన్ చేస్తారు, అయనైజింగ్ రేడియేషన్. కొంతమంది కిడ్నీస్ అవి ప్రాబ్లం ఉన్నప్పుడు కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఉంటారు. సో సిటీలో ఏంటంటే ఎక్స్రే టైప్ లో హై కాన్సన్ట్రేటెడ్ ఎక్స్రేస్ ఇస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలు అది చేయకూడదని చెప్పి, సో కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర స్టోన్స్ గాల్ బ్లాడర్ లో కానీ బైల్ డక్ట్ లో కానీ ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ ఉంటాం. సో ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్నిటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, సో స్పెసిఫికల్ ఈ ఇన్సిడెంట్ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఎందుకు డాక్టర్లు డిఫరెంట్ స్కాన్స్ యూజ్ చేస్తారు, ఎలాగా, ఏమిటి. సో చూస్తే ఎంఆర్ఐ స్కాన్ స్పెసిఫిక్ గా మెటల్ ఏవి వేసుకోకూడదు అంటారు, స్పెసిఫికల్ గా ఐరన్. సో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్రతి ఒక్క మెటల్ బాడీ లోపల ఏదైతే పెడతామో, కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటారు, పిల్లలకి చెవుకి అవి కానీ, తర్వాత పేస్ మేకర్లు కొన్ని ఉంటాయి, అవి పెడతాము. తర్వాత మీ ఇన్సిడెంట్ ఇందాడైతే చెప్తున్నారు, మీరు వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయిందని, బోన్స్ కి పెట్టాల్సిన ఈ ఎంఆర్ఐ ప్లేట్లు కానీ, ఇవన్నీ ఎంఆర్ఐ కంపాటబుల్ ఉంటేనే FDA అప్రూవల్ ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన పేస్ మేకర్లు కానీ అవి పాత అయితే కనుక డబుల్ చెక్ చేసుకోవాలి. సో ఇది కంపాటబుల్ లా కాదా, ఎందుకంటే ఇది ఎంఆర్ఐ అనేది స్ట్రాంగ్ మ్యాగ్నెట్. అదేమవుతుందంటే గిర తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు మన చిన్నప్పుడు తెలుసు, ఒక మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్ అతుక్కోవడమే కాకుండా మ్యాగ్నెటిక్ ఐరన్ పెట్టిన అతుక్కుంటుంది. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ 9 kgలు ఎలా మెడలో వేసుకుని వెళ్తున్నాడు, ఒక గొలుసులాగా. అదే 9 kg బంగారం కూడా కాదు, అది 9 kg బంగారం బతుకుండేవాడు. సో 9 kgల ఐరన్ మెడలో వేసుకుని దానికి తాళం కప్ప కూడా ఉందని రాశారు. సో తాళం కప్ప వేసుకున్న ఇది వేసుకున్నాడంటే దీంట్లో నాకు ఏం తెలుస్తుంది అని అంటే, ఇప్పుడే నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను 9 kgలు ఎలా వేసుకున్నాడు అని చెప్తే. దాంట్లో ఏంటంటే పెద్ద ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయడం కోసం, సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు చూస్తున్నాను ఈ మధ్య. నేను ఎప్పుడు అంతకుముందు జిమ్ లో అంత పెద్ద చేసుకోవడము తర్వాత రిస్క్ అనుకున్నాను. కానీ చూస్తే ఏమవుతుందంటే, ఒక చైన్ వచ్చి దానికి తాళం కప్ప కూడా ఉందంటే, ఆ 2 యొక్క ఎండ్స్ ఒక చాట రావడం కోసం దానికి తాళం కప్ప వేసి ఉంటాడు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, అతను జరగట్లేదు స్కాన్. నెంబర్ 2, ఆల్రెడీ ఎంఆర్ఐ స్కాన్ లో వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు టెక్నీషియన్స్ ఆపాలి. సో దట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్. అంత క్లారిటీగా ఇవ్వలేదు న్యూస్ లో. నెంబర్ 3, ఆల్రెడీ మ్యాగ్నెట్ స్విచ్ ఆన్ ఉన్నది, మ్యాగ్నెట్ ఉన్నది. అతను వెళ్ళినప్పుడు ఏమై ఉంటుంది అంటే, మ్యాగ్నెట్ వార్మ్ అవడానికి తిరుగుతూ ఉంటుంది. అది X యాక్సిస్ Y యాక్సిస్ తిరుగుతూ ఉంటాయి.
ఎంఆర్ఐ స్కాన్ ఎలా పనిచేస్తుందంటే ఆ మ్యాగ్నెట్ గిరా 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 తిరుగుతున్నప్పుడు మన సెల్స్ ని కొన్ని ఇరిటేట్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ని ఒక కాయిల్స్ కి యాంటీనాకి రేడియో ఫ్రీక్వెన్సీ ఇది రిలీజ్ చేస్తాయి అనమాట. రిలీజ్ చేసినప్పుడు దాని నుంచి ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇచ్చి ప్రాసెసింగ్ చేసుకుని ఆ యొక్క డెఫినేషన్ ఇస్తూ ఉంటుంది ఎంఆర్ఐ. సో ఈ ప్రాసెస్ లో అది ఆల్రెడీ ఇది మ్యాగ్నెట్ యాక్టివేట్ అయ్యి ఉంది కాబట్టి ఇతను ఏమై ఉంటుందంటే తను చనిపోవడానికి కారణం ఏమై ఉంటుందంటే, సో అతను మెడ చుట్టూతా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకున్నాము, ఇది చైన్ అనుకున్నాము. సో ఇతని చైన్ ఇలా ఉంది, జస్ట్ షోయింగ్ యూ. సో చైన్ మెడలో ఉంది. సో దీనికి వేసుకుని ఉన్నాడు. సరే ఒక్కసారిగా లాగంగానే ఏమై ఉంటది, సో ఆ మ్యాగ్నెట్ తిరుగుతూ ఉంది కదా. సో ఒక రకంగా అది జరిగింది. సో చుట్టేసినట్టు ఎగ్జాక్ట్లీ. సో స్ట్రాంగులేట్ చేసేసింది. ఇప్పుడు చూసారా ముడిపడిపోయింది, చూసారా? చాలా తిరిగితే ఏమవుతుంది? సో ఇట్ జస్ట్ కాట్ ద స్ట్రాంగులేషన్ దేర్. సో దిస్ ఇస్ వై ఆ మ్యాగ్నెట్ లాగడం హెడ్ ఇంజరీ కాదు అక్కడ. సో బేసికలీ దానికి అతుక్కుపోయి ఆ మ్యాగ్నెట్ ఇంకా తిరుగుతూనే ఉంది. సో అతనికి ఊరేసినట్టు ఐరన్ చైన్ తోటి ఊరి ఎలా వేస్తారో అలా వేసి ఉంటుంది మోస్ట్లీ. ఆ న్యూస్ చదువుతుంటే ఆ పోలీస్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ దాంట్లో చూస్తే చెప్తుంది, ఆ వైఫ్ కూడా క్లారిటీగా చెప్తుంది. ఒకసారి నాకు కాలుకి మోకాలకి ఎంఆర్ఐ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు పిలిచింది, ఆమె పిలిచిందని చెప్తుంది. మరి సో ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ అట్లీస్ట్ షీస్ బీన్ ఆనెస్ట్. సో రెండో పాయింట్ ఏంటంటే ఇతను మెన్లో జిమ్ లో చేసిన, ఐ థింక్ నేను జిమ్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను, జిమ్ లో చేస్తున్న అంత పెద్ద ఐరన్ 9 కేజీలు అంటే అది వేసుకుని ఈ స్కాన్ లో దూరడం అంటే ఆ నమ్మశక్యం లేని విషయం. ఎందుకంటే మన విధి అంటాం చూసారా, ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ చూస్తుంటే హారబుల్ గా ఉంటాయి చూసారా, ఇది ఒక ఈవెంట్ లా కనిపిస్తుంది నాకు. ఏంటంటే ఆ విధి అతనికి అలా వేయాల్సింది ఎప్పుడో ఎక్కడో రాసి పెట్టి ఉంటదేమో నాకు తెలిసి. సో మరి దారుణంగా ఉంది. ఫైనల్ డెస్టినేషన్ 5 చూసిన తర్వాత ఇది 6 లాగా అనిపిస్తుంది నాకు, అంత దారుణంగా. సో మొన్న ఇంకొకటి కూడా మీరు 2001 లో బేబీది కూడా చూసినప్పుడు, ఆ బేబీకి ఆక్సిజన్ సిలిండర్ రూమ్ లో ఉంటే ఈ మ్యాగ్నెట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడికి ఆ ఈ స్కల్ లోకి ఆ యొక్క ఆక్సిజన్ సిలిండర్ దూరిపోవడం అనేది, ఐ మీన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. సో ఇంకో ఎంఆర్ఐ స్కాన్ జరిగే టైంలోనే కదా, ఎంఆర్ఐ స్కాన్ జరిగే టైంలోనే. సో బేబీ నాకు తెలిసి వెనకాల ఎక్కడో పెట్టి ఉంటారు. సో ఎవరో చూసుంటారు, అంత రెగ్యులేషన్స్ లేవేమో అప్పుడు నాకు తెలీదు. సో దాంట్లో 2001 ఇన్సిడెంట్ లో జరిగింది అది. దాంట్లో ఈ తలకాయ చిన్న బేబీ ఉంటే అది వెనకాల నుంచి వచ్చేసి ఆ బేబీ స్కల్లోకి ఇలా దూరేసిందంట. సో దాని ఫ్రాక్చర్ అయిపోయి స్కల్ అక్కడ చనిపోయాడు బేబీ. సో ఇప్పుడు మూడో ఈవెంట్ ఇటీవల జరిగింది, ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏలూరులో ఒకటి. దాంట్లో నాకు నమ్మశక్యంగా లేనిది ఏంటంటే, నేను ఇన్ఫర్మేషన్ వర్బల్ గా అయినదో మా ఫ్రెండ్ నుంచి రేడియాలజిస్ట్ దగ్గర నుంచి ఏంటంటే స్ట్రెచ్చర్ తో జరిగిన విషయం చెప్పారు, కానీ దాంట్లో రాసింది పేస్ మేకర్ అని రాశారు న్యూస్ లో. సో పేస్ మేకర్స్ జనరల్ గా 2005 నుంచి తయారు చేసినవి అన్ని ఎంఆర్ఐ కంపాటబుల్ చెప్పాలంటే. సో ఎంఆర్ఐ కంపాటబుల్. సో వెదర్ ది న్యూస్ వాజ్ అప్రోప్రియేట్ ఆర్ నాట్, ఐ రియలీ డోంట్ నో. సో మా ఫ్రెండ్ చెప్పడం ఏంటంటే స్ట్రెచ్చర్ తోటి పేషెంట్ లోపల తీసుకెళ్తే ఇలా లాగేసింది మ్యాగ్నెట్. సో మెటల్ స్ట్రక్చర్ ఎందుకు తీసుకెళ్లారు అనేది పాయింట్ అక్కడ. సో అంటే ఎన్ని మల్టిపుల్ ఈవెంట్స్. ఎందుకంటే ఇప్పుడు FDA ప్రకారం ఏదన్నా ఇంప్లాంట్ మనిషి లోపల పెట్టగలిగితే, ఇప్పుడు ఆఖరికి పళ్ళ లోపల పెట్టిన ఏదైనా మెటల్ ఇవన్నా కానీ దేర్ ఆల్ షుడ్ బి ఎంఆర్ఐ కంపాటబుల్. ఎందుకు అంటే ఒకప్పుడు ఎంఆర్ఐ రానప్పుడు 2001లో అంత ర్యాంపెంట్ గా ఉంటాయి కదా, సిటీ స్కాన్లు ఆ వరకే ఉంటాయి. సో ఎంఆర్ఐ రేర్ గా చేసేవాళ్ళు. సో దానికి కూడా ఈ మెటల్ ఉందనుకుంటే మేము వీ నెవర్ యూస్ టు రిఫర్ ఫర్ ది స్కాన్, సిటీ స్కాన్ లోనే క్లినికల్ జడ్జ్మెంట్ చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే 2010-11 నుంచి ఇట్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రింజెంట్. ఏ మెటల్ బాడీలో పెట్టాలన్నా కానీ అది ఎంఆర్ఐ కంపాటబుల్ అయి ఉంటేనే దాన్ని అలౌ చేస్తారు. మా పేషెంట్స్కి ఏం చేస్తాం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. సో క్యాన్సర్స్ తీస్తాం అన్నమాట పెద్ద పేగులో నుంచి. తీసినప్పుడు క్లిప్స్ వేస్తాం లోపల, సో బ్లీడింగ్ అవ్వకుండా ఉంటాయని క్లిప్స్ వేస్తాం. అవి ఇంతే ఉంటాయి, ఇది మన స్టేప్లర్ వేసే ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎంఆర్ఐ కంపాటబుల్. సో యాక్చువల్లీ క్లిప్స్ మీద ఎంఆర్ఐ కంపాటబుల్ అని రాసి ఉంటుంది అన్నమాట. ఆబ్లిగేషన్ ఎంఆర్ఐ కంపాటబుల్ అని ఉంటుంది. సో ఎనీ మెడికల్ డివైస్. కానీ మేము ఏం చేయాలి, బై లా వీ హ్యావ్ టు ప్రొవైడ్, దాని మీద కంపల్సరీ వాళ్ళు రాయాలి ఎంఆర్ఐ కంపాటబుల్ కాదని. సో దాని రిపోర్ట్ మీద కూడా అది ఏదైతే ఏ సీక్వెన్స్ నుంచి వచ్చిందో ఎక్కడ వచ్చిందో చెప్తే, ఒకవేళ డౌట్ ఉంటే ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు అన్నమాట. ఓకే.
బై ఛాన్స్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. సో ఆ క్లిప్స్ కూడా 2 వారాల్లో పడిపోతాయి. సో వాళ్ళకి ఏదైనా స్కాన్కి వెళ్ళాలంటే బై మెడికల్ లీగలీ వీ హ్యావ్ టు టెల్ దమ్ ఈవెన్ దట్ ఈస్ కంపాటబుల్, జస్ట్ షో దిస్ వన్. ఇఫ్ యూఆర్ అన్ష్యూర్ దే విల్ కాల్ ద కంపెనీకి ఫోన్ చేసి ఈ క్లిప్స్ ఎంఆర్ఐ కంపాటబుల్ కాదా చూసుకుంటారు అన్నమాట. ఎందుకంటే అది లోపల నుంచి కూడా ఇలా చీరేస్తుంది అనుకోండి, బ్లీడింగ్ అవుతుంది కదా. సో విచ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. సో ఈ రకంగా చూసుకుంటే స్కాన్స్, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ అది ఉండగా ఇది ఎందుకు చేస్తారు డాక్టర్ గారు అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే అది డబ్బులు ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువ చేస్తున్నారు అని అనుకుంటారు. అది కాదు. చాలా మంది దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు అన్ని తెలియాలంటే ఎంఆర్ఐ స్కాన్ చేయండి సార్. దేనికి ఏది తెలియాలి? కొంతమంది ఇప్పుడు అలా కూడా మొదలు పెట్టి నాకు అన్ని టెస్టులు చేయండి, ఆ టెస్ట్ చేయండి, డాక్టర్స్ కే సజెస్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలి కానీ అమెరికా వెళ్ళి బయటకి విజయవాడ ఎందుకు వెళ్ళదంటే ఇట్ డజంట్ మేక్ ఎ సెన్స్. సో కొన్నిటికి కొన్ని ఇన్ఫర్మేషన్ కి కొన్ని టెస్టులు పనిచేస్తాయి. చాలా మంది వచ్చి ఎంఆర్ఐ చేయండి, ఎంఆర్ఐ చేస్తే అన్ని తెలుస్తాయి నాకే చెప్తూ ఉంటారు. ఆ పర్టికులర్ దానికి అది పనిచేయదు, చెప్తే వినరు. సో పాయింట్ ఏంటంటే, సో కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేషెంట్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఉన్నాడు, అతనికి సిటీ కాంట్రాస్ట్ పనిచేయదు. సిటీ కాంట్రాస్ట్ పనిచేయకపోతే ఎందుకంటే కిడ్నీస్ ఇంకా ఫెయిల్ అవుతాయి. సో ఇది చేయకూడదు. సో అల్ట్రాసౌండ్ చేయించుకోండి అంటే, సార్ అదైతే ఇంకా తెలుస్తుంది కదా అంటారు. తెలుస్తుంది కానీ కిడ్నీలు పోయే రిస్క్ ఉంటుంది కదా. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, జస్ట్ ఫాలో ద డాక్టర్స్ గైడ్ లైన్స్. మీకు ఏది అప్రోప్రియేట్ గా ఉందో డాక్టర్ గారు చెప్తారు, రిస్క్ బెనిఫిట్ చెప్తారు, దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్, నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు నాకు ఈ కేసులో అర్థం కానిది ఏంటంటే అండి, వాళ్ళు వేసుకున్నటువంటి మెటల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్ కి టచ్ అవటం వల్ల అక్కడ అంటే వాళ్ళు చనిపోయే అంత పరిస్థితి వచ్చిందా? రెండింటికి ఎగైనెస్టా మెటల్? అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద గొలుసు ఎందుకు వేసుకుని వెళ్ళాడు? ఒకవేళ జిమ్ లో చేసే వ్యక్తి అయితే హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు? అసలు హాస్పిటల్ సెక్యూరిటీ లోపలికి ఎలా చేశారు? ఎలా చేస్తే ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్ లోకి వితౌట్ ది టెక్నీషియన్ కన్సెంట్ లోపలికి ఎలా దూరాడు? సో ఈవెన్ నాకు అంటే ఇట్ ఈస్ జెన్యూన్ న్యూస్ ఫ్రమ్ వాట్ ఐ కుడ్ హియర్. సో జరిగిందైతే నిజం, ఈ కేసు నిజం. కాకపోతే ఎలా అనేది అర్థం కాని పాయింట్. అసలు అదన్నీ చూస్తుంటే నాకు ఫైనల్ డెస్టినేషన్ లా కనిపిస్తుంది. సో జనరల్ గా ఏమవుతుందంటే, ఆ మ్యాగ్నెట్స్ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ రావడానికి కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటాయి. చెప్పారు కదా. ఎందుకు అంటే, సో మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ తో కంపేర్ చేస్తే చిన్నగా దగ్గరగా ఉంటుంది. క్లాస్ట్రోఫోబియా చాలా మంది లోపలికి వెళ్ళి అమ్మో లోపల చచ్చిపోతానే మన ఫీలింగ్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మ్యాగ్నెట్స్ అన్ని ఒక సెట్ ఫార్మ్స్ లో క్రియేట్ చేసి ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో అవి గిరగిర తిరిగితే గానీ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసుకోవడానికి, ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్స్ అంటాం కదా, బుల్లెట్ ట్రైన్స్ లో కూడా ప్రాసెస్ అలాగే తిరుగుతూ ఉంటుంది. సో అంటే మెటల్ పడదా ఏంటి దానికి? మెటల్ ఆబ్వియస్లీ అట్రాక్ట్ చేస్తుంది కదండి. అవును, అట్రాక్ట్ చేసినప్పుడు దాంట్లోకి అంత బరువు ఉన్న మెటల్, ఆబ్వియస్లీ చిన్న మెటల్ ఏదైనా ఉందనుకోండి, వాడి మనిషిని లాగలేదు వెయిట్. ఇప్పుడు 9 kgs మెటల్ ఉంది, సో ఆ మ్యాగ్నెట్ ఉంది, రూమ్ లోకి ఎంటర్ అవగా అప్పుడు తిరుగుతూ ఉంది కదా, వాడిని లాగేసి ఇట్లా మెడ తిప్పినట్టు తిప్పేసి. అది మరి ఈ అబ్బాయి విషయంలో ఆ అబ్బాయికి కూడా అలాగే కదా. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది దిస్ ఈస్ ఫ్రమ్ జర్మనీ. సో ఐ జస్ట్ షో యూ. హీమోక్లిప్స్ అంటే ఇలా ఉంటాయండి. సో హీమోక్లిప్స్ దీని మీద కంపల్సరీ ఇక్కడ చూసారనుకోండి ఎంఆర్ఐ. ఓకే ఓకే. సో మెడికల్ డివైస్ ఏదన్నా ఉన్నా కానీ దాంట్లో రాసి ఉంటుంది అనమాట. సిఈ సర్టిఫైడ్ అంటే ఈ యూరోపియన్ సిఈ సర్టిఫైడ్ అంటారు అనమాట. యుఎస్ లో అయితే ఎఫ్డిఏ అప్రూవ్డ్ అంటారు. సో ఆర్ఎక్స్ ఓన్లీ అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఓన్లీ, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే తయారు చేయడానికి లేదు, వేయడానికి లేదు. సో ఇది స్టెరైలా కాదా? ఇట్ ఈస్ స్టెరైల్. తర్వాత ఈ కింద ఎంఆర్ఐ కంపాటబుల్ అనేది కంపల్సరీ మెడికల్ డివైస్ మీద కంపల్సరీ ఉండాలి. లాస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ అయ్యని పెట్టాడు. సో ఇది మనం ఏం చేస్తాం అంటే, పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ తీసాను చూసారు, అది తీసి నోట్స్ లో పెడతాం. ఇది వాళ్ళు బార్కోడ్ స్కాన్ చేయగానే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి డౌట్ ఉంటే ఫోన్ చేస్తాం. ఓకే ఓకే. సో మీకోసం ఐ నో ఇట్ ఈస్ స్టెరైల్, ఐ కెనాట్ ఇది కొద్దిగా పర్లేదు వద్దులేండి, ఓపెన్ చేయకండి. పర్లేదు అంటే జనాలకు ఉపయోగపడుతుంది అంటే. సో దిస్ ఇస్ ఫ్రమ్ యూకే. సో దీంట్లో ఏమవుతుంది అని అంటే, ఫ్రమ్ దిస్ సైడ్ యు హోల్డ్ ఇట్ ఫ్రమ్. సో సో దీంట్లో ఈ క్లిప్ ఉంది చూసారా, సో మీకు చూపించడం కోసం బ్లాక్ కనిపిస్తుంది. యా. సో ఇది క్లిప్ మేము ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు క్లోజింగ్ ఓపెన్ క్లోజ్.
యా సో అలా లోపలికి ఈ ఈ క్లోజర్ ఉన్నది. ఓ సో జస్ట్ యూజ్ ఇట్ ఇన్సైడ్. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ టిష్యూని మనకు పిన్ లాగా హోల్డ్ చేస్తున్నాం. ఓహో సో ఆ క్లిప్స్ లోపల మేము క్యాన్సర్ తీసివేసి బ్లీడింగ్ అవ్వకుండా హోల్డ్ చేసే క్లిప్స్ కూడా అన్ని చూసారు దాంట్లో ఎలా ఉన్నాయో. ఇట్ ఈస్ సిఈ సర్టిఫైడ్ అండ్ దట్ మీన్స్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇట్. ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 1. నెంబర్ 2, ఇస్ ఇట్ ఎంఆర్ఐ కంపాటబుల్, ఇస్ ఇట్ స్టెరైల్ ఆర్ నాట్, అండ్ ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్స్ ఉన్నాయా లేవా చూపించాను కదా మీకు. మీకు డౌట్ ఉంటే యూ ఆల్వేస్ కాల్ ద రెస్పెక్టివ్ వన్. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ కేస్. సో అప్పుడు ఒకసారి అబ్బాయి విషయానికి వెళ్దామండి. ఎందుకంటే ఆ పిల్లోడి విషయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్ వచ్చి ఆ పిల్లాడి తలకు తాకి లోపలికి వెళ్ళిపోవటం, అబ్బాయి చనిపోవటం అనేది జరిగింది, మనకు తెలుసు అది. అంటే అక్కడ కూడా మెటల్ ఏముంది అంటే ఇది మెటల్ కిందే తీసుకోవాలేమో కదా ఆక్సిజన్ సిలిండర్. ఇది వచ్చి ఆక్సిజన్ సిలిండర్ హెవీగా ఉంటుంది తెలుసు కదా. అవును, ఇంత ఈ మాత్రం హైట్ ఉంటుంది. నాకు తెలిసి బి టైప్ అంటాము, అది ఎంత హైట్ ఉంటుంది నాకు తెలిసి. సో అది ఏంటంటే ఎమర్జెన్సీగా తీసుకెళ్తారు ఏదైనా పేషెంట్ కి. నాకు తెలిసి 2001 లో జరిగింది. ఇప్పుడైతే 2001 అది కూడా అక్కడే, అది కూడా న్యూయార్క్ లో జరిగింది. సో దట్స్ ఫైన్. సో 2001 లో జరిగింది. ఎందుకు ఆ టైంలో అన్ని అంటే వి లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. సో ఆ టైంలో ఆ టెక్నీషియన్ మైట్ నాట్ బి అవేర్ అబౌట్ ఇట్. ఇప్పుడు మాత్రం పెట్టనీరు. ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్ నా పాయింట్. ఓకే అంతే కదండి. ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్. ఇప్పుడు పేషెంట్ వేసుకునే తీయమని చెప్తున్నాం. పేషెంట్ లాల్ పెడితే ఎట్లా ఉంటుంది? సో there should be good training to suggest that they should not be doing this type of things. First point. Number కానీ 2, మరి ఇది మీరు క్రైమ్ అన్నారు, అక్కడే జరిగింది. మళ్ళీ ఇంత పెద్ద మెటల్ చైన్ వేసుకొని లోపలికి వెళ్ళాడు, చనిపోయాడు అతను. అది అంటే మనకు పూర్తిగా ఫ్యాక్ట్స్ తెలియదు కదండి అతను ఎందుకు చేసాడు ఆ పని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వేసుకుని వెళ్ళింది అయితే వాస్తవం. లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఎంఆర్ఐ స్కాన్ దగ్గరనే చనిపోయాడు అనేది కూడా కరెక్ట్ కదా న్యూస్ అయితే. అంతే జరగడం కరెక్టే. అతను వీళ్ళు ఆ ప్రాసెస్ లో పెట్టినప్పుడు ఎంత దూరం ఉన్నారో చెప్పకుండా పక్క నుంచి దూరం అయి వెళ్ళిపోవడం. ఉండొచ్చులేండి. అది కూడా అక్కడ టెక్నీషియన్ ఉన్నాడో లేదో ఆ టైంలో. ఇంకా నాకు తెలిసి ఎంఆర్ఐ వాళ్ళు వేరే రూమ్ లో ఉంటారు కదా, ఇటు నుంచి తోసుకుని వెళ్ళిపోయారు. ఎంఆర్ఐ అసలు ఇంకా అప్పటికి స్కాన్ కూడా స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చేమో అండి. అది స్కాన్ అయిపోయింది అనుకుంటున్నాను. ద వే వాస్ ఫ్రేజెస్ ఇన్ ఇంగ్లీష్. సో ఆమెకి హెల్ప్ చేయడానికి మూవ్ చేయడానికి అసిస్ట్ చేసి ఆమె బయటికి తీయడానికి వెళ్తానని రాశాడు. సో అయిపోయినా కానీ ఇట్ స్టిల్ గోస్ ఆన్ బికాస్ ద లో డెన్సిటీలో తిరుగుతూ నెక్స్ట్ పేషెంట్ మళ్ళీ యాక్టివేట్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ ప్రాసెస్. సో దీంట్లో ఇంకొక పాయింట్, పేషెంట్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ మీడియా అంటే వీల్ చైర్ అవి కూడా మెటల్ ఉంటాయి, కానీ పర్టికులర్ పేషెంట్ కి ఎలా ఉండాలి, తర్వాత స్ట్రెచ్చర్ లో వెళ్ళే పేషెంట్స్ కి మెటల్ ఉండకుండా ఉండాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఎమోషనల్ ఫీల్ అవుతారు. మా అమ్మ నడవలేదు, వీళ్ళు ఎట్లా తీసుకెళ్లారు, అట్లా తీసుకెళ్లారు, కంఫర్టబుల్ గా లేని చైర్ లో పెట్టారు, ఇవన్నీ ఉంటాయి కదా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇట్స్ అబౌట్ ఎడ్యుకేషన్. సో మా అమ్మకి స్టీల్ చైర్, హెవీ చైర్ ఉండాలి, మెటల్ చైర్ ఉండాలి. ఎస్, అందరూ అమ్మకి ఇష్టమే, కాదంటలేదు నేను. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కంప్లైన్స్ ఉన్నప్పుడు కొద్దిగా సహకరించండి. ఎందుకు దీని గురించి చెప్తున్నాను అని అంటే, చాలా మంది పేషెంట్స్ వాళ్ళకి తెలిసిన దృష్టితో, మొన్న కూడా ఒక పేషెంట్ 20 మంది వచ్చారు. మా గవర్నమెంట్ హాస్పిటల్ అందరినీ అలౌ చేస్తారంటారు. అలా కాదు, ఐసీయూలో ఉన్న పేషెంట్ 20 మందికి ఎలా అలౌ చేస్తారు ఐసీయూలోకి? సో యూ డోంట్ అంటే వెన్ యూ ఆర్ సమ్వేర్ యూ హ్యావ్ టు కంప్లై. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీరు మా ఇంటికి వచ్చినా యూ హ్యావ్ యువర్ హోమ్ రూల్స్. సో చెప్పులు బయట పెట్టాలి, సంథింగ్ కాళ్ళు కడుక్కుని రావాలి. ఎస్, వెన్ యూఆర్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ అ గెస్ట్ యూ ఫాలో దోస్ రూల్స్. అది రెస్పెక్ట్ చేయడం మన పద్ధతి. అలాగే అయినా అలా కూడా కాదండి, ఇది ప్రాణాల మీద సంబంధించిన విషయం కదా. ఎలా పడితే అలా వెళ్ళిపోతే రూల్స్ ఫాలో చేయకుండా అలా ఆలోచించరు. ఫోన్లు చేయిస్తారన్నమాట, మాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, మినిస్టర్ ఉన్నారు, అది ఇది అనుకుంటే. సో బట్ వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి పాయింట్ ఆఫ్ వ్యూలో. వై దే ఆర్ డూయింగ్. పాపం ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏమన్నా, సార్ మా మీద ప్రెషర్ పెడుతున్నారు, వాళ్ళు వస్తున్నారు, 10 మంది వస్తున్నారు, ఇట్లా చెప్తూ ఉంటారు. సో నేను ఏంటంటే జస్ట్ పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను నేను. ఎందుకు అని అంటే, ఇప్పుడు విదేశాల్లో హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతాం, ఇట్స్ రియలీ రాంగ్. ఎందుకంటే మన సేఫ్టీ కోసం వాళ్ళు పెట్టారు. సో కానీ కొన్ని ప్లేస్ లో రీసెంట్ గా తీసేయడం కూడా జరిగింది. హెల్మెట్ అయితే జుట్టు సరిగ్గా ఉండట్లేదని చెప్పి ఐ థింక్ దే హ్యావ్ రిమూవ్ దట్ ఆబ్లిగేషన్ నౌ. సో ఒక దేశంలో ఒకలాగా ఉంది రూల్, ఇంకో దేశంలో ఒకలాగా ఉందంటే, బట్ సేఫ్టీ మాత్రం ఒక చోట, అన్ని చోట్ల ఒకేలాగా ఉంది. ఇప్పుడు మా విదేశాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు ఇంజిన్ స్టార్ట్ కూడా చేయకూడదు. అండ్ ఐ స్టిల్ ఫాలో దట్ ఇన్ ఇండియా.
ద రీజన్ ఈస్ ఇట్స్ ఫర్ అస్. చాలా మంది ఏం చేస్తే వెనక నుంచి పెట్టుకుంటారు సీట్ బెల్ట్. ఓకే, సో ఎందుకంటే సౌండ్ రాకుండా. ఇంకా కొత్తగా చూస్తాను, సీట్ బెల్ట్ లో పెట్టే రెప్లికా ఒకటి ఉంది, అది పెడుతున్నారు. ఇటు కూడా అవును, అది కూడా పెడతారు. నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే షర్టు కొత్తగా ఇస్త్రీ చేశాను సార్ పాడైపోతాంటారు. అరే మీ సేఫ్టీ కోసం కదా అవన్నీ తయారు చేసింది. సో వాట్ ఇట్ మీన్స్ ఈస్ నాట్ బ్రేకింగ్ ద ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. నా పాయింట్ అది నేను చెప్తుంది. సో ప్లీజ్ ట్రై టు కోఆపరేట్. ఎక్కడ ఏది ఉండాలో అదే చేయండి. సో జస్ట్ బికాస్ ఒకవేళ అడిగితే మర్యాదగా అడగండి వాళ్ళని, ఏంటి సార్ ఎందుకని ఎలా అంటే, ఓకే దీనివల్ల ఎలా అప్పుడు ఉంది. చెప్తారు కదా మ్యాటర్ ఏంటో. సో వాళ్ళు ఏం చెప్తారంటే నాకు తెలుసులే, లాస్ట్ టైం నేను అక్కడ చేయించిన అక్కడ ఏం తెలియదు నాకు తెలియదు, అది చేసిన సీటీఓ తెలియదు, ఎంఆర్ఐ తెలియదు, రెండు ఒకలాగా ఉంటాయి. సో ద బెస్ట్ థింగ్ ఈస్ ఇన్ విదేశాల్లో ఏం చేస్తారు, ఐ కాంట్ కామెంట్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్ అవుట్ సైడ్. అంటే నువ్వు చూడని దాన్ని నువ్వు కామెంట్ చేయలేవు. అక్కడ చేశారో లేదో నేను ఆర్గ్యూ చేయడానికి కాదు ఉన్నది. అక్కడ ఏం జరిగిందో తెలియదు. తర్వాత ఏదైనా తప్పు జరిగితే మీరే కదా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న సినారియో చెప్తాను. ఒక చిన్న పిల్లాడు బటన్ బ్యాటరీ ఇంత లావుది మింగేసి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఆ బ్యాటరీ ఆల్కలైన్ బ్యాటరీ డేంజరస్. సో వాడేం చేశాడు, దాన్ని కరిగించడానికి అరటిపండు పెట్టేసాడు. అరటిపండు పెడితే మనం తీయడానికి ఏమవుతుంది, ఆ ఫుడ్ యాస్పిరేట్ చేస్తాడు బాబు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఫర్ దట్, ఎందుకంటే ఎనస్థిస్ తీసుకుంటుంది, ఎందుకంటే యాస్పిరేషన్. సో ఇందులో వాళ్ళ తాత ఏదో సుప్రభాత సేవ తిరుపతిలో బుక్ చేసుకున్నాడు. సరే ఇది జరిగిన విషయం ఆయనకి చెప్తే గుంటూరులో దిగేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడంట. సో బై దిస్ టైమ్ ఐ హావ్ సేఫ్లీ రిమూవ్ దిస్ వన్ అంటాడు. సార్ ఒక గంట ముందు చేస్తుంటే నేను తిరుపతి వెళ్ళిపోయాను కదా అంటాడు. అదేంటి బాబు మీకు జరిగిన విషయం ఫుడ్ తిన్నాడని చెప్పారంటే, తిన్నాడులేండి మీ దగ్గర, అయినా ఏముంటుంది రిస్క్, ఆ రిస్క్ తగ్గించడానికి కుదరదా అంటారు. అది కాదు పాయింట్ ఇక్కడ. సో మా ఎన్ఎస్సిస్ కూడా అన్ని గైడ్ లైన్స్ చూపించినా నాకు అది తెలుసు ఇది తెలుసు, నువ్వు గ్యాస్ట్రోంటాలజిస్ట్ అయితే డైజెషన్ చేయడానికి ఏమి ఇవ్వలేవా, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. అంటే అది మూర్ఖత్వం తెలియదు, లేకపోతే ఏంటో తెలియదు. ఒక చిన్న బాబుకి ఫుడ్ లంగ్స్ లో పడిపోయేదని అయితే ఏమవుతుందండి. అప్పుడు వరకు మీరు దేవుళ్ళు అన్న వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న రాగానే మా నాన్న తిరుపతి వెళ్ళేవాడు కదా, ఇదంతా బయటకు వచ్చేసిన తర్వాత చాలా సేఫ్ గా 2 minutes అయిపోయింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, నేను ఒక పిల్లని బతికిచ్చానని చెప్పి. సో వాళ్ళది ఏంటంటే ఇదంతా అయిపోయేసరికి రియల్ సినారియో కమ్స్, నేను తిరుపతి వెళ్ళిపోయేవాడిని మీరు ముందే తీసుకుంటే 1 hour 1/2 hour డిఫరెన్స్ కి. సో సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, లెస్ ద ప్రొఫెషనల్ బిజినెస్. సార్ మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే, ఈ ఎక్స్రేస్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇలాంటి చోట్లకి లోపలికి అనవసరంగా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మన దగ్గర ఏమున్నాయి, మన బాడీ మీద ఏమున్నాయి ఏంటి చెక్ చేసుకొని అవన్నీ రిమూవ్ చేసి విత్ టెక్నీషియన్ పర్మిషన్ మాత్రమే వెళ్ళాలి. పర్మిషన్ తోటి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క దీనికి మీకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీకు డౌట్ ఉంటే కనుక యూ రిఫర్ టు అప్రోప్రియేట్. నాకు పేస్ మేకర్ ఉన్నా కానీ ఐ డోంట్ సీ, ఐ కాల్ ద కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్ చేసి సార్ ఇస్ ఇట్ ఎంఆర్ఐ కంపాటబుల్ ఆర్ నాట్, దెన్ ఐ విల్ ఆస్క్ ది రేడియాలజిస్ట్ టు స్పీక్ టు ద కార్డియాలజిస్ట్. నేను ఇన్వాల్వ్ అవును, ఎందుకంటే దట్స్ బికాస్ వీ నీడ్ టు రెస్పెక్ట్ జాబ్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.